నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ లో అగ్గిరాజేస్తోందా? ఒకరిద్దరికి మంత్రి పదవులు రావద్దని కావాలనే విస్తరణను అడ్డుకుంటున్నారా? రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినా ఇంతవరకు పూర్తి స్థాయి కేబినెట్ లేకపోవడం పట్ల క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోందా? పెద్దల లేఖ వల్లే మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడిందా? రాజగోపాల్ రెడ్డి ఫైర్ అవ్వడానికి కారణాలేంటి? ప్రేమ్ సాగర్ వాదనలో నిజమెంత? మల్రెడ్డి రంగారెడ్డి ఎందుకు మరలబడుతున్నారు? కుర్చీ కుస్తీపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ చిచ్చు రేపుతోంది. డైలీ సీరియల్లా తలపిస్తోంది కేబినెట్ విస్తరణ. మినిస్టర్ పోస్టులపై లీడర్లు గంపెడ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊరించి ఊదరగొడుతున్నారు అధిష్టాన పెద్దలు. రేపో మాపో అంటూ లీకులతో కాలం వెళ్లదీస్తున్నారు. హైకమాండ్ తీరుతో ఆశావహులంతా అయోమయంలో పడ్డారు. నిన్నటిదాకా సైలెంట్ గా ఉన్న నేతలు నేడొక్కసారిగా బర్స్ట్ అవుతున్నారు. బస్తీ మే సవాల్ అంటూ తొడగొడుతున్నారు. మంత్రి పదవులపై 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాట్ కామెంట్స్ చేశారు. తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటన్నారు. అలాగే కొత్తగా చేరినోళ్లు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ప్రేమ్ సాగర్ రావు ఫైర్ అయ్యారు. నన్ను కష్టపెట్టొద్దు, నాకు అన్యాయం చేయొద్దంటూ స్పష్టం చేశారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. తమకు మినిస్టర్ పోస్ట్ రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆయన వాపోయారు. సీఎల్పీ మీటింగ్ కు సైతం 3 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. మరోవైపు అనేక శాఖలకు మంత్రులు లేక వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. అలాగే విద్యా దోపిడీపై పాలకులు మొద్దు నిద్ర వేయటం లేదు. ఓవైపు సమ్మర్ హీట్, మరోవైపు కరెంటు కోతలు, అటు నీటి కటకట, ఇటు రియల్ ఎస్టేట్ కష్టాలు, ఇలా అనేక సమస్యలతో జనం సతమతమవుతున్నారు. త్వరగా ఆయా శాఖలకు మంత్రులను కేటాయిస్తే మంచిదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో కేబినెట్ విస్తరణపై కేసీఆర్ను విమర్శించినోళ్లు ఇప్పుడెందుకు నోరు మెదపటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్లు కాంగ్రెస్ లో కల్లోలం సృష్టించాయి. గులాబీ అగ్రనేతలపై హస్తం లీడర్లు మండిపడ్డారు. కేసీఆర్ టార్గెట్ గా మంత్రి పొంగులేటి ఆరోపణలు సంధించారు. ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజంగానే కాంగ్రెస్ పై బీఆర్ఎస్ కుట్ర చేస్తోందా? కూల్చితే రేవంత్ సర్కార్ కూల్తుందా? తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు ఈ గందరగోళం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.